ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మనం హీరోస్ ఆఫ్ ది ఫెయిత్ అనే అంశం గురించి ధ్యానిస్తున్నాం. మరి ఎంతోమంది బైబిల్లో విశ్వాస వీరులు ఉన్నారు, మరి రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, మరి అధికారులు ఉన్నారు. ఈ విధంగా దేవుని మీద నమ్మకం ఉంచిన అనేక వీరులు, న్యాయాధిపతులు అందరూ చాలామంది ఉన్నారు. మరి నేనైతే ఈరోజు హానోకును గురించి ధ్యానించాలని ఆశపడుతున్నాను. హానోకు 7వ తరం వాడు అని మనం చూస్తాం. అంటే ఆదాము మొదటి తరం అయినప్పుడు ఆదాము తర్వాత షేతు, ఈ విధంగా లెక్క పెట్టడం జరిగింది. హానోకు తండ్రి పేరు ఎరెదు, ఇతడు 6వ తరం వాడు అని మనం చూస్తాము. హానోకు 7వ తరం వాడు. మెతూషెల 8వ తరం వాడు. లెమెకు 9వ తరం. నోవహు 10వ తరం వాడు అని మనం చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే హానోకు 7 సంపూర్ణ సంఖ్య అని మనం చూస్తాం. 7వ దినమున దేవుడు విశ్రాంతి దినంగా మరి ఆశీర్వదించినాడు ఆ దినాన్నని. ఆ విధంగా హనోకు కూడా 7వ తరం వాడైనప్పుడు ఆశీర్వదించబడినాడు అని చూస్తాం. ఎందుకు ఈ హనోకు ఇంతగా ఆశీర్వదించబడి మరి పాత నిబంధన గ్రంథంలో లిఖించబడినాడు, మరి కొత్త నిబంధనలో కూడా ఆయన విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు అని మనం చూసినట్లయితే ఒక స్పెషాలిటీ ఉంది హానోకు జీవితంలో. ఏమి అంటే హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను అని మనం చూస్తాం. హానోకు అని అంటే అర్థం ఏమి అంటే ప్రతిష్ఠితుడు, దేవునితో నడిచినవాడు అని అర్థం. మరి ఇతడు 65 ఏండ్లు బ్రతికిన తర్వాత మెతూషెలను ఒక కుమారుని కని అతనికి మెతూషెల అని పేరు పెట్టినాడు అని మనం చూస్తాం. ఈ మెతూషెల అంటే ఏమంటే అతడు మరణమును తెచ్చును అని అర్థం అంట. అంటే హానోకు ఎంత ఆలోచించి పెట్టినాడంటే ఇది ఒక ప్రాఫెసీ అని మనం చూస్తాం. ఏమి అంటే మరి మెతూషెల హైయెస్ట్ ఏజ్ 969 బ్రతికినాడు. మరి హానోకు ఎన్నేళ్ళు బ్రతికినాడు అంటే ఆయనలో 3వ భాగమే 365 రోజులు. అంటే 65 ఏండ్లకు మెతూషెలను కన్నాడు, 300 ఏండ్లు మరి దేవునితో నడిచినాడు. ఇక్కడ ఏమి హానోకు స్పెషల్ అంటే అతడు మ్యారీడ్, అంటే వివాహము అయిన తర్వాత కూడా దేవునితో నడిచినవాడు అని. అంటే ఎన్నేళ్ళు నడిచినాడంట, ఆయన బ్రతికిందే 365 ఏండ్లు, కానీ 365 ఏండ్లు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కంటూ, అంటే సంసార జీవితం చేస్తూ కూడా హానోకు దేవుని యందు మరి మనసు కలిగిన వాడు అని చూస్తాం. మరి మనం బైబిల్లో చూసినట్లయితే ధనవంతులు దేవుని రాజ్యానికి వారసులు కారు. మరి ఇక్కడ చూసినట్లయితే యోబు దేవుని రాజ్యంలో ఉన్నాడు, మరి అబ్రహాము దేవుని రాజ్యంలో ఉన్నారు. వీరు దేవుని రాజ్యంలో మరి ధనవంతులైనప్పటికీ కూడా ఎలా ఉన్నారు అని మనం ఆలోచిస్తే యోబు ధనము కంటే యోబు నీతి గొప్పది, అబ్రహాము ధనము కంటే అబ్రహాము నీతి గొప్పది. ఎందుకంటే దేవుణ్ణి అనుసరించినారు. వారికి అప్పుడు ధర్మశాస్త్రము, సంఘము, మరి బోధలు ఏమీ లేకపోయినా దేవుని గురించి విని దేవుని యందు మొండి పట్టుదల కలిగి దేవునితో నడిచిన వారుగా ఉన్నారు అని మనం చూస్తాం. మరి యోబు ఎంత విశ్వాసవీరుడో మనకు తెలుసు, ఎన్ని కష్టాలు పన్నాడో మనకు తెలుసు. కానీ ఇక్కడ హనోకు అయితే దినములన్నీ 365 ఏండ్లు దేవునితో నడిచినాడంట. అంటే ఎప్పుడు దేవునితోనే, అంటే వాకింగ్ విత్ గాడ్, టాకింగ్ విత్ గాడ్, అంటే దేవుని సన్నిధిలో ఎప్పుడు గడిపేవాడు గనక మరి దేవునికి కూడా ఇష్టమైంది గనక దేవుడు అతన్ని తీసుకొని పోయినాడంట. అంటే అతడు మరణించినాడు అని కాదు అర్థం, కానీ అతడు మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడు, అతడు లేకపోయాను అంట. మరి ఎలా దీన్ని మనం చూస్తామంటే
మరణం ఇతనికి లేకపోయింది. 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ బ్రతికి మరి అతడు చనిపోయెను, అతడు మృతి పొందెను అని ఆదికాండం 5వ అధ్యాయంలో చూస్తాం. మరి ఈ 7వ వాడైన హనోకు మాత్రమే మృతి పొందకుండా దేవునితో కొనిపోబడినాడు. దేనికి సూచనగా ఉందంటే, దేవునితో నడిచిన బిడ్డలు మరణము చూడరు. మనకు వాక్యంలో ఏముంది? ఎందుకు ఆదాము మరణం కొని తెచ్చుకున్నాడు? మరి పాపం వలన వచ్చు జీతము మరణం కదా. అంటే ఇతడు మరణము కొనిపోలేదు, మరణము ఇతడు అనుభవించలేదు అంటే ఇతడు పాపం చేయలేదా అంటే, పాపం కంటే ఎక్కువగా పరిశుద్ధతన ఇతన్ని డామినేట్ చేసింది. దేవునితో పరిశుద్ధుడు గనక. ఎందుకంటే బైబిల్ హెబ్రీ పత్రికలో ఏముంది? విశ్వాసం లేకుండా, పరిశుద్ధత లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అంటే ఇప్పుడు మరి దేవుడికి ఇష్టడై ఉండి దేవునితోనే నడిచినాడు 365 ఏండ్లు. మన సంవత్సరానికి డేస్ ఎన్ని అంటే 365 దినములు. కానీ మనము దినముల్లో ఎంత సమయము దశమ భాగం కూడా ఇవ్వమేమో కానీ మరి ఆయన బ్రతికిన సంవత్సరములే 365 సంవత్సరములు. 365 సంవత్సరములు దేవునితో ఉన్నాడు. అది ఆయన ప్రత్యేకత. కాబట్టి ఈ హానోకును గురించి మరి కొత్త నిబంధనలో విశ్వాస వీరులలో ఏమని చెప్పబడింది? ఇక్కడ పౌలు ఉటంకిస్తున్నాడు. ఇక్కడ ఎవరిని గురించి? హానోకును గురించి. ఏమని అంటే, విశ్వాసమును బట్టి నీతిమంతుడు అని హనోకు గురించి. హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అసలు మరణమే చూడలేదంట. మరి భూమి మీద జీవించినా కూడా మరణము అనే నిద్రను కూడా చూడకుండా అతడు కొనిపోబడెను అని. కొనిపోబడక మునుపు అతడు దేవునికి ఇష్టడై ఉండెననే సాక్ష్యం కూడా పొందినాడు. అంటే ఈ లోకంలో మనం జీవించినప్పుడు మన గురించి ఒక సాక్ష్యం కూడా ఉండాలి. ఇప్పుడు హెబెలు విశ్వాసం ద్వారా, రక్తం ద్వారా మరి మాట్లాడినాడు. అదేవిధంగా దేవుని మీద నమ్మకము పెట్టుకొని ఈ హనోకు కూడా అసలు మరణమే చూడకుండా కొనిపోబడినాడు అని మనము చూస్తాం. ఇక్కడ హనోకు లాగానే ఏలియా కూడా మరణం చూడకుండా కొనిపోబడినాడు. సుడిగాలిలో అగ్ని రథాల మీద మరి అని అతడు కొనిపోబడినాడు అని కూడా మనం చూస్తాం. అంటే మరణానికి మరి ఎందుకో అక్కడ పర్మిట్ చేయలేదు ఏలియాని కానీ హానోకును కానీ. అంటే యేసు ప్రభు ఏమంటాడు? యోహాను సువార్త 11లో మార్తతో, పునరుద్ధానం నేనే, జీవం నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఒకవేళ మరణిస్తే కూడా తిరిగి బ్రతుకుతాడు, ఒకవేళ బ్రతికినవాడు ఎప్పుడు చనిపోడు అని మనకు అక్కడ పునరుద్ధానం గురించి యేసయ్య మనకి ఇక్కడ చెప్పినాడు. కానీ ఇక్కడ హనోకు అయితే అసలు మరణమే ఎట్లుంటుందో అని కూడా చూడకుండా మరి వెళ్ళిపోయినాడు. మరి బైబిల్లో ఏమని ఉంది? 1 కొరింథీ 15:50లో రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు అని ఉంది. మరి ఈయన ఎలా రక్త మాంసములతో పోయి ఉంటాడు అంటే, ఈయన మరి దేవునికి ఇష్టం గనక పునరుద్ధాన దేహంతో, మహిమ శరీరంతో ఆయన దేవుని సన్నిధిలో ఉండొచ్చు. ఎందుకంటే రక్త మాంసములు అంత కాంతి సంవత్సరాలు గల మరి పరలోకాన్ని చేరలేవు. కానీ దేవునితో ఆయన వెళ్ళిపోయినాడు గనక మేబీ ఆయన మహిమ శరీరంతో దేవుడు ఆయనను ట్రాన్స్ఫార్మ్ చేసిండొచ్చు. ఎందుకు ఈ మాట మనం చెప్తామంటే, ఏలియా కూడా మరి ఆయన సుడిగాలి చేత కొనిపోబడినాడు అని మనం చూస్తాం. మరి దేవుని రాజ్యంలో రక్త మాంసములు స్వతంత్రించుకున్న నేరనప్పుడు ఆయన మహిమ శరీరంగా వాళ్ళు ఉండిండొచ్చు అని మనము చూస్తాం. కాబట్టి ఇక్కడ హానోకు మరణం చూడకుండా కొనిపోబడినాడు, ఏలియా కూడా మరణం చూడకుండా కొనిపోబడినాడు అని మనం చూస్తాం. అంతేకాకుండా ఆ రూపాంతర కొండ మీద కూడా మరి మోషే ఏలియాలను మనం చూసినట్లుగా కూడా మనం చూస్తాం. అంటే వాళ్ళు మరణం తర్వాత కూడా యేసయ్యతో ఇంటరాక్ట్ అయినాడు అని రూపాంతర కొండ మీద అని మనం చూస్తాం. అంటే వీళ్ళు దేనికి ప్రతీకగా ఉన్నారంటే, యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఒకవేళ మరణించిన వారైతే యేసయ్యతో ఎంటబెట్టుకొని ర్యాప్చర్లో మధ్యాకాశంలోకి వస్తారు.
ఒకవేళ యేసయ్య స్వరం విని ప్రధాన దూత శబ్దంతో ఆర్భాటంతో యేసయ్య మధ్యాకాశంలోకి వస్తే కనురెప్పపాటులో జీవించిన వాళ్ళు మరి పునరుత్థాన శరీరం ధరించుకొని యేసయ్యను ఎదుర్కొంటారు. అంటే సజీవులు ఇక్కడ క్షయులు క్షయులుగా మారుతారు. అంటే ఇది అక్షయ శరీరం, చనిపోయే శరీరం కాబట్టి ఇప్పుడు అక్షయ శరీరంగా మారుతుందంట. చూడండి, మర్త్యులు అంటే ఇప్పుడు చచ్చిపోయే మనము అమర్త్యులుగా ఇంకెప్పుడు చచ్చిపోని శరీరంగా మనము మారుతామని. కాబట్టి ఈ విధంగా మారే శరీరం మేబీ హానోకు ఇచ్చిండొచ్చు, ఏలియాకు కూడా దేవుడు ఇచ్చిండొచ్చు. ఈ విధంగా మనల్ని ఏ విధంగా సజీవులను ట్రాన్స్ఫార్మ్ చేస్తా అంటున్నాడో, మహిమ శరీరంగా దీన శరీరం మహిమగలదానికి సమరూపంగా ఏ విధంగా మారుస్తానంటాడో, మరికి ఇప్పుడు మనకు ఏలియాలు హానోకు ఏ విధంగా దేవునితో నడిచినారో, కొనిపోబడినారో, మనము కూడా సజీవులముగా ఉండే మనము యేసయ్య వస్తే ఆ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి సాదృశ్యంగానే మరి అక్కడ హానోకు 7వ తరం వాడే కొనిపోబడినాడు అని మనం చూస్తాం. మరి ఏలియా కూడా కొనిపోబడినాడు అని చూస్తాం. రేపు నీవు నేను సజీవులుగా ఉంటే కనురెప్పపాటులో బ్లింకింగ్ ఆఫ్ అన్ ఐ మరి అక్షయులుగా అమర్త్యులుగా మారే అవకాశము యేసయ్య మనకివ్వబోతున్నాడు. ఇది ఒక మర్మము. కనురెప్పపాటులో మనం ట్రాన్స్ఫార్మ్ అయ్యి దేవుని కలుసుకునే ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఇది మన ర్యాప్చర్కు సాదృశ్యంగా మరణము సజీవులు చూడకుండా ఏ విధంగా కొనిపోబడతారు అని, మరి ఈ సజీవులు ఏ విధంగా కొనిపోబడతారు కనురెప్పపాటులో అనేది 1 కొరింథీ 15:57లో మనం చూస్తాం. అందుకే దేవుడు యేసయ్య ఏమంటాడంటే, యేసయ్యను మరణం బంధించి ఉంచలేకపోయింది కనుక మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని మరణపు ముళ్ళును సిలువ మీద విరిచివేసి ఆయన మరణించి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడై లేచినాడు గనక ఆ విధంగా మనం కూడా తిరిగి లేస్తాము అనే నిరీక్షణ క్రైస్తవులుగా క్రీస్తునందు నీతిమంతులుగా ఉన్నవారికి, రక్తం వలన విమోచించబడిన వారికి యేసు ప్రభువు మనకు ఆ నిరీక్షణ ఇచ్చినాడు అని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ హనోకు నంబర్ 1 7వ తరం వాడు, నంబర్ 2 365 సంవత్సరములు దేవునితో నడిచినాడు. అంటే అతడు వివాహం అయినా కూడా ఈ లోకపు వివాహ వ్యవస్థ కంటే కూడా, డబ్బు కంటే, అధికారం కంటే, కుటుంబము కంటే కూడా దేవుడు అని దేవుణ్ణి నమ్మి దేవునితో నడిచినవాడు అనేది చూస్తాం. అంటే దీన్ని బట్టి మనమేం చూడాలా, ఈ లోకంలో మనకు డబ్బులు అధికారము అన్నీ ఉన్నా కూడా ఆయన ఏమంటాడు, దేవుని రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడును. కాబట్టి మనం ఫస్ట్ ఏమి అంటే దేవుని రాజ్యమును నీతిని వెతకాలి అని మనము ఈ వాక్యం వలన మనం గ్రహిస్తాము. అప్పుడు అన్నీ మనకు అనుగ్రహించబడును అని. కాబట్టి ఇక్కడ 1 హనోకు 7వ తరం వాడు, విశ్వాసం గలవాడు, మరి మరణం చూడకుండా కొనిపోబడినవాడు. తర్వాత అతడు కొనిపోబడక మునుపు దేవుడికి ఇష్టడై ఉన్నాడనే సాక్ష్యం పొందినాడు. ఇంకా అతడు లేకపోయినాడు, దేవునితోనే నడిచినాడు. ఇన్ని మరి దేవుడు అతన్ని కొనిపోయాను గనక అతడు కనపడలేదంట. అంటే దేవునితోనే వెళ్ళిపోయినాడు గనక లేడు. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట సాధ్యం. అంటే ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు హనోకు. అందుకే ఇష్టడు గనక ఇప్పుడు నువ్వు నాతోనే ఉండి ఇంకా నాతోనే వచ్చేసేయని మరి భార్య పిల్లలు కూడా ఎంత వెయిట్ చేసింటారో కానీ దేవుడికి ఇష్టమైంది గనక హనోకు వెళ్ళిపోయినాడు. కాబట్టి దేవుని యుద్ధకు ఎవరైతే వస్తారో ఆయన ఉన్నాడని, ఆయన మనం వెదికే వారికి ఫలం దయచేస్తున్నాడని మనము నమ్మాలి అని మనము చూస్తాం. అంతేకాకుండా ఇక్కడ యూదా పత్రికలో కూడా మనము హానోకును గురించి మనం చూస్తాం. యూదా ఎవరు అంటే యేసు ప్రభువు సహోదరుడు. యేసు ప్రభువు జీవించి ఉన్నప్పుడు మరి యూదా వీళ్ళు దేవుని సన్నిధికి వచ్చినట్టుగా దేవుని నమ్మినట్టుగా మనం చూడం. కానీ యేసు ప్రభు ఆరోహణుడైన తర్వాత యాకోబు యూదా వీళ్ళు దేవుని కొరకు మరి సంఘ పెద్దలుగా దేవుణ్ణి ఆశ్రయించిన దాసులుగా
మరి నేను సహోదరుడును అని చెప్పుకోలేదు, కానీ ఆయన ఏమని చెప్పినాడు, యేసుక్రీస్తు దాసుడను అని యాకోబు యూదా చెప్పుకున్నట్లుగా మనము చూస్తాం. మరి ఇక్కడ ఏమని వర్ణిస్తున్నాడు యూదా అంటే, ఎప్పుడు మరి పాత తరం వాడైన హనోకును గురించి కూడా యూదా యేసుప్రభు నూతన తరములో నూతన నిబంధనలోని యేసుక్రీస్తు ఆరోహణుడైన తర్వాత యూదా మరి ప్రవచిస్తున్నాడు. యూదా పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా, నేను ఏమని ప్రవచించినాడంట హనోకు, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను అని. అంటే ఇక్కడ హనోకు కూడా జడ్జిమెంట్ని గురించి, రెండవ రాకడలో యేసుప్రభు తీర్పు తీరుస్తాడు, మృతులకు సజీవులకు తీర్పు తీరుస్తాడనే ప్రవచనాన్ని హనోకు కూడా ప్రవచించినాడని యూదా చెప్తున్నాడు. అంటే భక్తిహీనులు ఏ విధంగా భక్తిహీనంగా జీవించినారో దాన్ని బట్టి మరి వాళ్ళకు తీర్పు ఉంటుంది. తర్వాత ఒకవేళ భక్తిహీనులు కఠినమైన మాటలు కూడా చెప్తే వారిని ఒప్పించడానికి మరి పరిశుద్ధాత్ముడి లోకంలోకి వచ్చినాడు. కాబట్టి తర్వాత ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాను అని. ఎక్కడొస్తాడు? అది మిలీనియంలో యేసుప్రభు రెండవ రాకడలో, బహిరంగ రాకడలో వేవేల పరిశుద్ధులతో పరివారంతో భూమి మీదకి దిగొచ్చి 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు అని. కాబట్టి హనోకు ఏమని ప్రవచించినాడు? తీర్పు ఉంది అని ప్రవచించినాడు. భక్తిహీనులు చేసిన వాళ్ళ పనులను గురించి, ఆయన కఠినమైన మాటలను గురించి ఒప్పిస్తడానికి పరిశుద్ధాత్ముడు వచ్చినాడు అని పరిశుద్ధాత్ముని గురించి, అంతేకాకుండా మిలీనియం 1000 పరిశుద్ధులతో ఆయన మళ్ళా ర్యాప్చర్లో ఎత్తబడినాక 1000 ఏళ్ళ పాలనకు పరిశుద్ధుల పరివారంతో భూమి మీదకి వస్తాడు అని కూడా హనోకు ప్రవచించినాడు అనే మాట యూదా ప్రవచించినాడు. యూదా పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో. కాబట్టి వీటన్నిటిని గురించి కూడా మనం చూసినట్లయితే ఇక్కడ హనోకు విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు అని, దేవునితో నడిచి మాట్లాడుతున్నాడు అని. మరి ఒక్కొక్క భక్తుడు వాళ్ళదైన స్టైల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. విశ్వాస వీరుల జాబితాలో వీళ్ళవన్నీ ఎందుకు పేర్లు ఉన్నాయంటే, ఇప్పుడు దేవుడు చెప్పుకుంటాడు, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుణ్ణి అంటాడు. అంటే అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. వాళ్ళైతే ఇక్కడ లేరు, కానీ మరి ముగ్గురి పితరుల పేర్లను చెప్పి నేను వారి దేవుణ్ణి అంటాడు. వాళ్ళు ఇప్పుడు మరణించి ఉన్నారు, కానీ నేను వారి దేవుణ్ణి అంటాడు. అంటే దేవుని దృష్టిలో వాళ్ళు సజీవులు అని అర్థం. అదే కదా మనం చూస్తాము. అందుకే చెరగా పట్టుకొని పోయినారు అంటే వాళ్ళంతా పాతాళంలో మరణం కింద వాళ్ళు జీవించి కూడా వాళ్ళ ప్రాణాత్మలు అక్కడ ఉన్నాయి. మరణము అధికారంలో ఉన్నాయి గనక యేసుప్రభు తన రక్త మార్గంలో వారిని జీవించిన వారు, వాళ్ళందరూ భక్తులందరూ పాత నిబంధన పరిశుద్ధులు భక్తులు, వాళ్ళు జీవించిన వాళ్ళు మృతులు కాదు, వాళ్ళు పరదైసులో ఉన్నారు ఇప్పటికి కూడా. యేసుప్రభు మధ్యాకాశానికి వచ్చే వరకు మరి సమాధుల్లోని వాళ్ళు అట్లనే ఉంటారు, మరి పరదైసులో ఇప్పుడు ఉన్న వాళ్ళు భక్తులు అట్లనే ఉంటారు. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు ర్యాప్చర్లో మధ్యాకాశంలో ఆయన ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో దిగి వచ్చేంత వరకు మృతులు పరదైసులో ఉంటారు, పరలోక పరదైసులో. మరి సమాధుల్లోని శరీరాలు అట్లనే ఉంటాయి. అప్పుడు ఆయన స్వరం విని మహిమ శరీరంతో వాళ్ళు అప్పుడు యేసుని ఎదుర్కొంటారు, సజీవులు ట్రాన్స్ఫార్మ్ అవుతారని మనం చూస్తాం. మరి ఈ మాటలన్నీ అంటే మృతి నొందిన వారు యేసయ్య ఎంట పెట్టుకొని వస్తాడు, సజీవులు మార్పు పొందుతారు అనే ఈ ట్రాన్స్ఫార్మేషన్ గురించి హనోకు ప్రవచించినాడని. మరి మెతూషెల గురించి చూసినట్లయితే, మెతూషెల అంటే
మరి అతని తర్వాత మరణం వచ్చును, అతడు మరణాన్ని తీసుకొని వచ్చును అని అర్థమంట. అంటే అతని మరణం తర్వాత ఏం సంభవిస్తుందంట? నోవహు జలప్రలయం సంభవిస్తుంది అని హానోకు అంత ప్రవచించి ఆ పేరు కూడా పెట్టినాడు చూడండి. మరి హానోకు ప్రవచనాలను గురించి మనం ఎక్కువ చూడం, కానీ కుమారునికి పేరు పెట్టిన విషయంలో అంటే జలప్రలయం వస్తుంది అనే సూచన సూచించినాడు. నంబర్ 1. నంబర్ 2, దేవునితో నడిచినాడు. నంబర్ 3, విశ్వాసం కలిగి ఉన్నాడు. అంతేకాకుండా కొనిపోబడినాడు, దేవునికి ఇష్టుడై ఉన్నాడనే సాక్ష్యం పొందినాడు. అంతేకాకుండా యూదా పత్రికలో ప్రవచించినట్లు ఆయన తీర్పు తీరుస్తాడు, భక్తిహీనులకు తీర్పు తీర్చడానికి ఆయన వస్తాడు, వేవేల పరివారంతో మిలీనియంలో ఆయన రాజ్యపాలన, వేయేళ్ల పాలన చేయడానికి ఆయన భూమి మీదకి దిగొస్తాడు అని కూడా హనోకు ప్రవచించినాడు. కాబట్టి ఆయన విశ్వాసం ద్వారా ఎప్పుడో పాత నిబంధన 7వ తరం భక్తుడు మరి తర్వాత ప్రవచించినాడు. ఆయన మెతూషెలను గురించి చెప్తే మెతూషెల లెమెక్కును, లెమెకు తర్వాత నోవహును వచ్చినాడు. లెమెకు కూడా ఆయన కుమారునికి ఒక పేరు పెట్టినాడు, ఎందుకంటే దేవుడు మరి భూమిని శపించినాడు కదా. కాబట్టి చేతుల కష్టం విషయంలోనే వాళ్ళు చెమటగాడ్చి ఆహారం పండించుకోవాలా, ఆ భూమి కూడా ముండ్ల పొదలు గచ్చ పొదలు మొలిపిస్తుంది, సారం వేయదు అని మనం చూస్తాం. కానీ ఇప్పుడు ఈ లెమెకు ఏమంటున్నాడంటే ఈ విషయంలో దేవుడు మనకు నెమ్మది కలగజేస్తాడని తన కొడుకుకు నోవహు అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం. నోవహుకు 600 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయన జలప్రలయం వచ్చింది అని మనం చూస్తాము. ఆయన 500 ఏండ్లు ఉన్నప్పుడు నోవహుకు జలప్రలయం వచ్చింది. మరి 100 ఏండ్లు షేము, హాము, యాపేతు తర్వాత భార్య, 3 కోడళ్ళు అంటే 8 మంది మరి 120 సంవత్సరములు ఓడను కట్టి చితిసారకపు మానుతో ఓడను కట్టి మరి ఆ ఓడలో మరి జంతువులతో వీళ్ళు ప్రవేశించి మరి 40 రోజులు రాత్రింబగళ్ళు వర్షము తర్వాత ఆ విధంగా 1 year వాళ్ళు అక్కడ లాక్డౌన్లో ఉన్నారు అని మనం చూస్తాం. మొన్న మనకు కరోనా వచ్చినప్పుడు మనం లాక్డౌన్లో ఉండిపోయినాము, మూతికి కూడా మాస్కులు వేసుకున్నాము అని మనం చూస్తాం. అంటే మరి అక్కడ వాళ్ళు కూడా లాక్డౌన్లో ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ జలప్రలయం వచ్చింది, నాశనము సంభవించినందుకు వాళ్ళు కూడా 1 year పడవలో ఉండాల్సి వచ్చింది. మరి ఎంత భక్తిగా వాళ్ళు వెయిట్ చేసినారు. అందుకే ఎప్పుడైతే నీళ్లు తగ్గి అరారోత్ పర్వతం మీద మరి నోవహు ఓడ నిలిచినప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత పవిత్ర పక్షులను అన్నిటినీ దేవునికి సువాసనగా అక్కడ బలి అర్పించినాడు అనే మాటను కూడా మనం ఇక్కడ చూడగలం. 8వ అధ్యాయంలో ఓడలో నుండి బయటకు వచ్చి నోవహు బలిపీఠం కట్టి పవిత్ర పశువులను పవిత్ర పక్షులను తీసి దహన బలిపీఠం మీద అర్పించను అని అక్కడ బలిపీఠం కట్టినాడు నోవహు అనేది మనము చూస్తాం. కాబట్టి యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి ఆ బలిపీఠము బలిని అర్పించడం వల్ల ఇంకా నరులను శపించను అని జలప్రలయం ఇంకా మనకు మనుషులకు ఇవ్వకుండా అప్పుడు నోవహుతోనే నిబంధన చేసి అది విబ్జియార్ కదా, ఇంద్రధనస్సు ఆకాశంలో ఉంచి దాన్ని చూసి వర్షము వలన ఇక జలప్రలయం వల్ల మనుషులను నశింపచేయను అనే నిబంధనకు గుర్తుగా అక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ మనం చూసినప్పుడు దేవుని బిడ్డలు ఏ విధంగా ఫ్యూచర్ గురించి ప్రవచించినారు అనేది మనం చూస్తాం. కాబట్టి ఈ విధంగా విశ్వాస వీరుడైన హానోకు దేవునితో నడిచినాడు, కుటుంబం కంటే కూడా దేవునికి ప్రియారిటీ ఇచ్చినాడు, ఇష్టుడై ఉన్నాడు, దేవునితో కొనిపోబడినాడు. మరి మనం కూడా సజీవులమైన మృతులమైన రేపు యేసయ్యను మనం చూసే ధన్యత మనకు ఉండాలి అంటే నంబర్ 1, దేవునితో ఈ లోకంలో ఎప్పుడు వాక్యంలో ప్రార్థనలో దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వారిగా మనం ఉండాలి. దేవునికి ఇష్టలైన సాక్ష్యం మనం పొందాలి. కాబట్టి దేవుని చిత్తంలో మనం ఒకవేళ మృతులైతే దేవుని కడబూరతో దేవునితో పాటు మధ్యాకాశంలోకి వస్తాం, సజీవులమైతే ట్రాన్స్ఫార్మ్ అయ్యి కనురెప్పపాటిలో యేసయ్యతో ఉంటాం. అట్టి నిరీక్షణ మరి హానోకు
మనకు ప్రవచనాల ద్వారా తీర్పు తీరుస్తాడని, పరిశుద్ధాత్మనిస్తాడని, వేల పాలన చేయబోతున్నాడనే ఫ్యూచర్ ప్రవచనాలు ఇంకా ఇప్పటికీ మన కాలంలో కూడా జరగబోయే సంఘటనలు, ఇంకా ఇప్పుడు జరగబోయే సంఘటనలు కూడా ప్రవచించినాడు. కాబట్టి హానోకు ఒక 7వ తరం వాడైన ప్రవక్త అని, విశ్వాస వీరుడు అని, మరి ఫ్యూచర్ గురించి ప్రవచించిన ప్రవక్త అని యూదా పత్రిక ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు విశ్వాసం ద్వారా ప్రవచనాలను, ఫ్యూచర్ను గురించి వాళ్ళు మాట్లాడినారు. కాబట్టి ఆయన విశ్వాస వీరుడు. హానోకు ఒక దేవునికి ఇష్టడైన, మరణమును చూడకుండా కొనిపోబడిన విశ్వాస వీరుడు అని మనం చూస్తాం. కాబట్టి మనం కూడా మరి విశ్వాస వీరుల పేర్లు అయితే హెబ్రీ పత్రిక 11లో ఉన్నాయి. మరి నీ పేరు నా పేరు అయితే యేసయ్య క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడు. మన పేర్లు జీవగ్రంథంలో, గొర్రె పిల్ల జీవగ్రంథంలో లిఖిస్తాడు. ఎవని పేరు గొర్రె పిల్ల జీవగ్రంథంలో ఉంటాడో వాడే నూతన యెరూషలేముకు, వెలుగు రాజ్యానికి, గొర్రెపిల్ల దీపంగా ఉండే రాజ్యానికి వారసుడు. ఎవని పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో లేదో వాడు పిరికి వాళ్ళ లిస్టులో ఉంటాడు అని ప్రకటన 21:8లో మనం చూస్తాము. కాబట్టి మనము దేవునికి ఇష్టలైన బిడ్డలంగా ఈ లోకంలో జీవించాలి అంటే మనం ఇలాంటి సాక్ష్యము పొందుకున్నాం. మరి అబ్రహాముకు స్నేహితుడు అని, మరి హెబెల్ అయితే రక్త స్వరాన్ని వినిపించి దేవునితో మాట్లాడగలిగినాడని, మరి నీవు నేను ఏ సాక్ష్యం కలిగి ఉన్నాం? ఒక సమరయ స్త్రీకి ఒక సాక్ష్యం ఉంది, ఒక భక్తునికి ఒక సాక్ష్యం ఉంది. ఒక్కొక్కరికి ఒక సాక్ష్యం. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ విశ్వాసములో బలపడినారు, వారికి జీవితంలో సజీవ సాక్షులుగా ఉన్నారు. మరి అపోస్తులు అయితే హతసాక్షులుగా ఉన్నారు. మరి నీవు నేను సజీవ సాక్షులుగా, శిలువ సాక్షులుగా యేసయ్య సర్వలోకం నాకు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని మరి సెలవిచ్చినాడు. ఆ సువార్తను మనం ప్రకటిస్తున్నామా? పరిశుద్ధంగా జీవిస్తున్నామా? అనేక మంది బిడ్డలకు మరి మనం ప్రవచించే ప్రవక్తలుగా, సువార్త ప్రకటించే మరి బిడ్డలుగా మనం విశ్వాస వీరుల జాబితాలో మనం ఉంటామా? ఉండే కృప మరి దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి, గొర్రె పిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే నూతన యెరూషలేములో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనది అయినను, అసహ్యమైనదైనను, అబద్ధమైన దాన్ని జరిగించేవాడు ప్రవేశించడు. కాబట్టి ప్రకటన గ్రంథంలో మన పేర్లు ఏడుండాల? మరి వాళ్ళ పేర్లు అయితే విశ్వాస వీరుల పేర్లు హెబ్రీ పత్రికలో అపోస్తులుడైన పౌలు రాసినారు. మరి మన పేర్లు ఏడుండాలా? మనవి ఆ గ్రంథంలో ఉండాలా? మనది ఒక లైఫ్ బుక్ ఉంటుంది, మరి గొర్రెపిల్ల జీవ గ్రంథం కూడా ఉంటుంది. అంటే మన బుక్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లైఫ్ బుక్ ఉంటుంది. ఆ లైఫ్ బుక్లో మన పేర్లు ఉండడం కాదు, మన పాపాలు క్షమించబడి గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. ఒకవేళ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవని పేరైనను కనబడనట్టు, వ్రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండంలో పడివేయబడను. మరి అగ్నిగుండంలో ఎవరుంటారంట? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. అంటే 666 వేసుకున్న వాళ్ళు కూడా మరి అగ్నిగుండంలో ఉంటారు అని మనము చూస్తాము ఇక్కడ 13వ అధ్యాయంలో. కాబట్టి 666 ముద్ర కూడా మనము వేసుకోకూడదు. గొర్రెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడిన వాళ్ళే మృగానికి నమస్కారం చేస్తారు, దాని సంఖ్య వేసుకుంటారు. ఒకవేళ ఆ సంఖ్య వేసుకుంటే గాన క్రూర మృగానికి కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారం చేస్తే నొదటి మీద కానీ, నొసటి మీద, చేతి మీద ముద్ర 666 వేయించుకుంటే దేవుని కోపం అనే మద్యాన్ని వాడు తాగుతాడు, అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడతాడు. కాబట్టి దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడను. కాబట్టి మనం ఏం చేయాలా? 666 ముద్ర వేసుకోకూడదు. మన నొసటి మీద యేసు నామం అనే ముద్ర ఉండాల. మనం
ప్రకటన 22లో చూసినట్లయితే 22:4లో ఒక మాట మనం చూసుకుందాం. ఆయన దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దానిలో ఉండును. ఎక్కడ? నూతన యెరూషలేములో ఉంటుంది. పట్టణపు రాజవీధి మధ్య నది ఉంటుంది. నది పక్కన జీవవృక్షం ఉంటుంది. జీవవృక్షం నెల నెలకు 12 కాపులు కాస్తుంది. అవి స్వస్థపరుస్తారు దాని ఆకులు. ఆయన నూతన యెరూషలేములో దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. రాత్రి ఉండదు, దీపకాంతి ఉండదు, సూర్యకాంతి ఉండదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి యుగ యుగంలో రాజ్యం చేయుదురు. కాబట్టి ఈ విశ్వాస వీరులందరూ జీవించిన వారు గనక వారి పేర్లు విశ్వాస వీరుల జాబితాలో ఉన్నాయి. వారి పేర్లు కూడా జీవగ్రంథంలో ఉంటాయి. మరి మన పేర్లు కూడా విశ్వాస వీరులుగా జీవించాలి. గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు నా పేరు వ్రాయబడాలంటే మన క్రియలను చొప్పున ఆయన సిద్ధపరిచిన జీతం తీసుకొని వస్తాడు. ఆమె వాడు అల్ఫా ఒమేగా. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కోవడానికి మనం పరిశుద్ధతలో, ఆయన ఎన్నటెన్నటికీ పరిశుద్ధుడు గనక మరి మనం కూడా పరిశుద్ధతలో ఎదిగి ప్రభువును చూసి దేవునికి ఇష్టలైన సాక్షులుగా ఈ లోకంలో జీవించాలని కోరుకుంటూ నాకు ఈ సమయం ఇచ్చిన దేవుడికి మరి బ్రదర్స్కి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.